నువ్వేమంటున్నావు? సి గ్రూప్లో నేతకాన్లు ఉన్నారు కాబట్టి మాలనే దోచుకుంటారు అంటే, ఇక్కడ బి గ్రూప్లో మొత్తం 32 లక్షల మంది పాపులేషన్లో ఉపకులాలు అని నువ్వు చెప్తున్నావే, నేను అనను. ఎందుకంటే దేనికి అది ఒక కులమే, కానీ ఉపకులం దేనికి కారాదు. మిగిలిన కులాలు ఏవైతే నీ గ్రూప్లో చేర్చబడ్డాయో వాటి సంఖ్య తక్కువ. అంటే మీరు మాదిగలందరూ ఆ కులాలకు సంబంధించిన అవకాశాలు దొబ్బి తింటారనే కదా అర్థము. పైన అవకాశాలను మీరే దొబ్బి తింటారని కదా అర్థము. ఇక్కడ మీరు నేతకాళ్ళే అవకాశాలు మాలలో దోచుకుంటారని మీరు ఇది చేస్తున్నారు. ఇక్కడ మీడియా మిత్రులు అదేవిధంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణమాదిగా ఇంకా ఆకలి చల్లారలేదు. కారణం ఏంటంటే అతను బీజేపీ ఎజెండాను స్థాపించాలి. ఆ బీజేపీ ఎజెండాను స్థాపించే క్రమంలో ఏమైంది, రేవంత్ రెడ్డి గారు నేనే చేస్తా అని అసెంబ్లీలో బిల్లును ఆమోదించిండు, తీర్మానం చేసిండు. సరే, అది గజెట్ రాలేదు, జీవో రాలేదు, వచ్చిన తర్వాత అదో లెక్క అనుకోండి. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏం చేయాలా? లేదు మాదిగలకు 11% రావాలంటాడు. 11% రావాలని ఆ కోరేటే నాయకుడికి ఇచ్చేటటువంటి నెత్తిలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీసం బుద్ధి ఉండాలి.